అందరికీ వందనములండి. సమయం 5 గంటలవుతుంది. మనం ప్రారంభించుకుందాం. మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమించడానికి, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడానికి, అనుసరించడానికి చేరి వచ్చినటువంటి, కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు శివ గారి ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ను మనం ప్రారంభించుకున్నాము. క్రీస్తు నామమున కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనల్ని అందరినీ కాపాడి సంరక్షించి సజీవ లెక్కలో అటు పెట్టిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రవి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనమేమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు మీకే కృతజ్ఞతలు, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ కృప తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి తండ్రి క్షేమంగా ఉంచినందుకు మీకే కృతజ్ఞతలు దేవా. మా దేవా, మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో లేఖనమేమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటానికి తండ్రి, ఇలాగన మేము ఆన్లైన్లో లేఖనమేమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ద్వారా కలుసుకోవటానికి సమకూడి తండ్రి మీ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన గొప్పైన భాగ్యాన్ని బట్టి, మీరు మా బ్రతుకులకు అనుగ్రహించిన గొప్పైన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా దేవా, మా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా పాటల ద్వారా మా గొంతెత్తి పాడి మా జెహోఫలాన్ని మీకు అర్పించులాగా మీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా దేవా, మా తండ్రి, అలాగే వాక్య పఠనమందు మీరే తోడుగా ఉండండి. వాక్య పఠనాన్ని వివరించే విషయంలో తండ్రి మా సహోదరులు అనిల్ గారు తండ్రి మాకు వివరించబోచుండగా వాక్య పఠనాన్ని తండ్రి, మా దేవా, మా తండ్రి, వారికి కావాల్సిన తెలివిని, జ్ఞానమును, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. మా దేవా, మా తండ్రి, అలాగే మరొక వాక్య భాగం వివరించబోచున్న మా దైవజనులు సహోదరులు దేవకిరణ గారు తండ్రి, వారు కూడా ఏ వాక్యాన్ని అయితే మీ పరిశుద్ధ గ్రంథం నుండి మాకు వివరించబోచున్నారు, వివరించే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించటానికి కావాల్సిన తెలివి, జ్ఞానము, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఇలాగున ఈ వివరించబోచున్న వాక్యాలని మేము గ్రహించుకొని మేమందరము క్రీస్తు పోలికలోకి నడవడానికి కావాల్సిన ప్రతి ఈవిని మీరే మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా దేవా, మా తండ్రి, వివరించిన వాక్యాన్ని మేము గ్రహించుకుని తండ్రి భౌతిక పరమైన విషయాల్లో పడిపోకోకుండా ఆత్మానుసారంగా మేము అంతకంతకు వెదగటానికి మీరే మాకు సహాయం అనుగ్రహించండి దేవా. వివరించబోతున్న సమయంలో మేము ఎటువంటి నిద్రమత్తు పరధ్యానంలోకి వెళ్లకుండా మీరు మా మధ్య ఉన్నారని గుర్తెరిగి మర్యాదగాను క్రమంగాను ఉండులాగా మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇలాగున ఈ కార్యక్రమం మొత్తం మీకు మహిమకరంగాను కూడి వచ్చిన అందరికీ దీవెనకరంగాను ఉండులాగా మీ కృప మా అందరిపై విస్తరింప చేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన విన్నపములు మనవులన్నీ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభునామంన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.
ప్రార్థన చేసినటువంటి సహోదరులు శివ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మొదటి గీతముగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి దేవుని నామమును మహింపరుస్తారు. అలాగే రెండవ గీతముగా సహోదరులు స్వామి గారు పాడి దేవుని నామము గణపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ఈ ఉదయకాల సమయంలో ఇలాగా దేవుణ్ణి కీర్తించుకుని ఆయన వాక్య భాగాలను వివరించుకుని గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన ప్రియుల సహోదరులు రవి గారిని, వారి పరిచర్యలను, అలాగే వాక్యాన్ని వివరిస్తున్నటువంటి సహోదరులు దేవకర్ణ గారు, అనిల్ కుమార్ గారు, యేసుపదం గారు, రమేష్ గారు, రాలి గారు, వారి పరిచర్యలను వారి సంఘాలను కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ మొదటగా తండ్రి అయిన దేవుణ్ణి తలంచుకున్నాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాం. ఆరాధనా అందుకో పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనా అందుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అల్ఫయు నీవు ఓమేగా నీవు, అల్ఫయు నీవే ఓమేగాయును, ఆద్యంత రహితుడవు నీవేనని, ఆద్యంత రహితుడవు నీవేనని. ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదము. పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ్యా అందుకో ఆరాధనలందుకో. పాపంబున జీవించి నశించి తిని, లోకంబు నాదంటూ ఆశించి తిని. పాపంబున జీవించి నశించి తిని, లోకంబు నాదంటూ ఆశించి తిని. అయినా నీవు రక్షణ నివ్వా, అయినా నీవు రక్షణ నీవా. ప్రేమించి పంపితివి యేసు ప్రభుని, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని. ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదను. పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ్యా అందుకో ఆరాధనలందుకో. తెలుసుకుంటేని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువానియు. తెలిసికొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువానియు. రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై. ఆనంద దేశములో నన్నుంచుటకై, ఆనంద దేశములో నన్నుంచుటకై. ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదను.
పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణమయ, అందుకో ఆరాధనలందుకో. అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యముగా నుండుటకై, అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యముగా నుండుటకై, నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు నిరంతరము మారాని మా ప్రభు నీకే స్తుతుల్, మారాని మా ప్రభు నీకే స్తుతుల్, ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణమయ, అందుకో ఆరాధనలందుకో. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామంలో వందనాలండి. ఈ కార్యక్రమం అంతా నిర్వహించిన రవి గారిని దీవించి ఆస్వాదించాలని దేవుని కోరుతున్నాను. అలాగే పాట పాడతాము. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాల మారని యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారని యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. గర్భము నా పుట్టిన మొదలు తల్లి ఒడిలో ఉన్నది మొదలు, గర్భము నా పుట్టిన మొదలు తల్లి ఒడిలోనున్నది మొదలు, కడవరకు మోసే ప్రేమది, ముదమార పిలిచే ప్రేమది. గర్భము నా పుట్టిన మొదలు తల్లి ఒడిలోనున్నది మొదలు, కడవరకు మోసే ప్రేమది, ముదమార పిలిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాల మారని యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములను తుడిచే ప్రేమది. నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములను తుడిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారని యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. వందనాలండి అందరికి. చాలా చక్కగా సహోదరులు ఇరువురు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప గాత్రములను ఉపయోగించి ఇంటి పాటలు దేవుడి నామమును మయంపరిచారు. అందులో బట్టి సహోదరులు
ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని వాక్యపట్నం భాగంలో చదువుకుందాము. సహోదరులు నతనీయేలు గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరికీ మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరిమణులకు ప్రభు పేరిట వందనములు. ఈ కార్యాన్ని ప్రయాసపడి నిర్వహిస్తున్నటువంటి రవి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిమిషం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకునిడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగు ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునిడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తి యొర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకున్న వరకు మీరును సహాయము చేయవలను. అప్పుడు తూర్పున యొర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేసేదము.
నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినునట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చేది. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క మొదటి అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించినటువంటి సహోదరులు నతనీయులు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు అనిల్ గారు యవనస్తులు మనకు ఎంతో కాలం నుంచి దేవుని యొక్క వాక్యము అధ్యాయాల వారీగా ఉపదేశిస్తూ వస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ యొక్క యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయమును మనకు వివరించుటకు గాను ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరులారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని ఈరోజు మనము పరిశీలన చేద్దాం. అయితే దీనిని మనము పరిశీలన చేయడానికి ముందుగా ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనము ఒకసారి ఈ అధ్యాయము ఏ వచనం మీద ఆధారపడిందో ఒకసారి దానిని పరిశీలన చేద్దాం. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనం ఏమిటి అంటే 1వ అధ్యాయము 9వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనంగా మనం చూస్తూ ఉంటాం. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియ సహోదరులారా, ఈ వచనము యెహోషువ మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకి మాత్రమే కాదు, దానిని చదువుతున్న మన అందరము కూడా ఈ వచనాన్ని బట్టి మనల్ని మనము ధైర్యపరుచుకోవాలి. ఎందుకు అంటే మన జీవితంలో కూడా కొన్ని సమయాలు ఉంటాయి, భయం కలిగించే సమయాలు, భవిష్యత్తు అర్థం కాని రోజులు, బాధ్యతలు పెరిగే కాలాలు, ఒంటరితనము అనిపించే పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా భయముతోనూ, భవిష్యత్ అర్థం కాని పరిస్థితులు, యెహోషువ మీద చాలా బాధ్యతలు పెరిగిన పరిస్థితులు, వీళ్ళందరూ కూడా మోషేను కోల్పోయి ఉన్న పరిస్థితి, ఒంటరి వారు అయిపోయిన పరిస్థితిలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మోషే చనిపోయిన తరువాత వీళ్ళు ఒక రకంగా చాలా భయపడ్డారు. ఈ భయపడిన తరువాత వీళ్ళ బాధ్యత అంతా కూడా ఎవరికి ఇవ్వబడిందంటే యెహోషువ మీద పడింది. ఈ లక్షల మంది సైన్యాన్ని, జనాన్ని నడిపించాలంటే యెహోషువ కూడా చాలా భయపడ్డాడు. అయితే అప్పుడు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనము, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి.
అంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, మోషే చనిపోయాడనే బాధతో, మోషే లేడు అనే భయముతో మీ జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు. మీరేం చేయాలంటే కామా పెట్టుకోండి, కొనసాగండి, ముందు లెగండి. మీరు లెగిసి మీ పనిలో ముందుకు వెళ్ళండి, మీరు ఆగిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నిజముగా చాలామంది కూడా వాళ్ళ జీవితాలలో వస్తున్న కష్టాలు బట్టి, నష్టాలు బట్టి, ఇబ్బందులను బట్టి అక్కడ ఆగిపోతూ ఉంటారు, అక్కడ సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ నిరాశ పడిపోతూ ఉంటారు, కోల్పోయిన బాధలోనే ఉండిపోతూ ఉంటారు. కానీ ఈ యొక్క అధ్యాయం మనకేం చెప్తుంది అంటే, మనము లెగాలి, మనము ప్రయాణాన్ని కొనసాగించాలి. అంటే ఇక్కడ లోతైన సత్యం ఏమిటి అంటే, మోషే వెళ్ళిపోయాడు కానీ దేవుని వాగ్దానం నిలిచింది, దేవుని ప్రజలు నిలిచారు, దేవుని ప్రణాళిక కొనసాగిద్ది. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మన జీవితంలో మనుషులు వెళ్ళిపోతున్నా, కాలాలు వెళ్ళిపోతున్నా, పరిస్థితులు వెళ్ళిపోతున్నా, దేవుడి ప్రణాళికలో నువ్వు ఉండగలిగినట్లయితే, దేవుని చిత్తములో నువ్వు ఉండగలిగినట్లయితే, దేవుడు నిన్ను మరలా నడిపిస్తూనే ఉంటాడు. కొన్ని స్థానిక సంఘాలను కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, వృద్ధాప్యం వచ్చిన సేవకులు వారి సమయము ముగించబడినప్పుడు, వారి జీవితాలు భూమిని దాటిన తర్వాత, ఆ సంఘాలు ఒకవేళ దేవుని చిత్తములో ఉండగలిగితే, ఆ సంఘాలు దేవుని వాగ్దానం నిలిచి ఉంటే, ఆ సంఘంలో ఉన్న ప్రజలు దైవభక్తి కలిగి ఉంటే, దేవుడే వారిని మరలా నడిపిస్తాడు. కాబట్టి ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు తప్పక ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ వాడుతున్న పదం ఏమిటి అంటే, కాబట్టి నీవు లేచి. లేచి అనే పదముకు అర్థం ఏమిటి అంటే కూమ్. కూమ్ అంటే అర్థం ఏమిటి అంటే లేచుట, మేల్కొనుట, చర్యలోకి రావడం. అంటే ఏం చెప్తున్నాడంటే, నువ్వు లెగు, నువ్వు మేల్కొను, నువ్వు బాధలో మునిగిపోబాక, నువ్వు చర్యలోకి రా. అంటే మోషేకి అప్పచెప్పిన బాధ్యతలను నువ్వు నీ మీద వేసుకుని నువ్వు చర్యలోకి వచ్చేసే అని యెహోషువకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మీకు ఇంకా ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయాన్ని నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను. మోషే తర్వాత తన కుమారుడు ఎవరంటే గెర్షోము ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు. కానీ దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు అంటే యెహోషువకి ఇచ్చాడు. అంటే మోషే వారసత్వాన్ని ఎవరు పొందారు? యెహోషువ పొందాడు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే, ఒకవేళ నేనే ఉన్నాను, నేను కాలం చెల్లిన తర్వాత నా కొడుకు వస్తాడని చాలామంది అనుకోవచ్చేమో, లేదా నా కుటుంబంలో ఒకళ్ళు వస్తారని అనుకోవచ్చేమో. కానీ దేవుడు నా తరువాత వారసత్వము ఎవరికి ఇస్తాడంటే, నా మనసుకు దగ్గరగా ఉన్న వారిని, నా మనసు కాదు కానీ దేవుని వాక్యమునకు దగ్గరగా ఉండి, నమ్మకమును సామర్థ్యతను కలిగి చర్యలో చక్కగా నడిపించగలిగిన వాడికి దేవుడు అవకాశము ఇస్తాడు. అంటే సేవ అనేది వారసత్వము కాదు, సేవ అనేది నమ్మకమును సామర్థ్యతను కలిగి ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. చాలామంది సేవ చేయాలనుకుంటారు కానీ అందరూ చేయలేరు, అది దేవుడు ఇవ్వాలి అవకాశం. కాబట్టి యెహోషువకి అటువంటి గొప్ప అవకాశము ఇచ్చాడు. అయితే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పరిస్థితులు బట్టి నువ్వు నిరుత్సాహం పడద్దు, నిరుత్సాహంలో నుంచి లెగు. నువ్వు పాపంలో ఉండిపోవద్దు, పాపములో నుంచి లెగు. భయంలో ఉండిపోవద్దు, భయంలో నుంచి లెగు. ఆత్మీయ అలసిపోయి ఉన్నావేమో, నిరాశపడిపోయి ఉన్నావేమో, వద్దు, నువ్వు లెగు. నువ్వు లెగిచి నీ పాత జీవితాన్ని ముగించి కొత్త జీవితాన్ని ప్రారంభించు.
మోషే ఉన్న అంటే లేడు అన్న బాధ, ఆ పాత జీవితాన్ని ముగించి కొత్త జీవితానికి నాంది పలకాల్సిన అవకాశం ఉంది అని చెప్పాడు. అయితే ప్రియ సహోదరులారా, 5వ వచనాన్ని మనం చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే విజయాన్ని సంపాదించాలంటే, గెలుపును సంపాదించాలి అంటే సైన్య బలము, అంగబలము, అర్ధబలము, ప్రతిభ, అనుభవము అవసరం అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న విజయ రహస్య సూత్రం ఏమిటి అంటే, నీవు బ్రతుకు దినములు అన్నిటను నువ్వు గెలవాలి అంటే, నువ్వు నిలబడాలి అంటే, నువ్వు స్థిరంగా ఉండాలి అంటే నీకు దేవుడు తోడుగా ఉండాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నన్ను నిలవబెట్టింది నా డిగ్రీ, నన్ను నిలవబెట్టింది నా డబ్బు అని అనుకుంటూ ఉంటారు. కాదు, మనము నిలబడాలి అంటే మనకు తోడుగా ఉండవలసింది ఎవరంటే దేవుని యొక్క సన్నిధి. అందుకే యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉన్నానంటే నీ ముందు ఎవరు నిలబడలేరు, నేను ఎవరు ఓడించలేరు. అందుకే ఒక రకంగా మోషే కన్నా గొప్పగా నాయకుడిగా ఉన్నాడు, గొప్ప యుద్ధాలు చేశాడు, గొప్ప కార్యాలు కూడా ఆయన చేశాడు. అయితే ఈ అధ్యాయంలో 3 సార్లు యెహోషువని ధైర్యపరుస్తూ ఉంటాడు. ధైర్యముగా నుండుము అనే పదము ఇంచుమించుగా 3 సార్లు వాడాడు ఇదే అధ్యాయంలో. అసలు ధైర్యము అంటాం కదా, దానిలో అర్థం ఏంటి అంటే, ధైర్యముగా నుండుము అంటే అర్థం ఏమిటి అంటే, హీబ్రూ పదంలో చడాక్ అంటే ఏమిటంటే బలపడు, గట్టిగా నిలుచు, వెనకడుగుకు వేయకు అని చెప్తున్నాడు. అంటే ధైర్యముగా ఉండడం అంటే బలముగా, స్ట్రాంగ్గా, గట్టిగా ఉండడం, నిలవబడడం. ఒక్కోసారి అంటాం కదా, కొయ్యలా నిలబడ్డావు పక్కకి జరుగు అని అంటాం కదా. అంటే యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ముందు వాటిని నువ్వు పక్కన పెట్టి నువ్వు నిలబడు, నువ్వు వెనకడుగు వేయద్దు, వెనకడుగు వేయకుండా నిలబడు అని 3 సార్లు హెచ్చరించాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అంటే, కానానీయులు చాలా క్రూరమైన వారు, వారిని చూసి భయపడద్దు. అసలు కానానీయులు పక్కన పెడితే ఇశ్రాయేలీలు కూడా చాలా దుర్మార్గులు, మోషేని ఎంతో హింసించారు కదా. అసలు నువ్వు శత్రువులకి భయపడద్దు, మన వాళ్ళకి భయపడద్దు, పరిస్థితులకి భయపడద్దు. భవిష్యత్తు భయం వద్దు, అపజయ భయం వద్దు, తిరస్కరణ భయం వద్దు, సేవలో భయం వద్దు. నువ్వు భయపడకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నీ బ్రతుకు దినముల అన్నిటినో దేవుడు నీకు తోడుగా ఉండాలి. అయితే దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉంటాడు? ఇక్కడ ప్రతిదానికి కనెక్షన్ ఉంది. ఇక్కడ భయపడకూడదు అంటున్నాడు. ఎప్పుడు భయపడకూడదు? దేవుడు మనకు తోడుంటే భయపడకూడదు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు? 8వ వచనాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తికి దేవుడు తోడు ఉండాలి అన్నా, ఒక వ్యక్తికి దేవుడు విజయాన్ని ఇవ్వాలి అన్నా, ఒక వ్యక్తిని దేవుడు బలపరచాలి అన్నా, ఇతడు చేయాల్సిన పని ఏమిటి అంటే ధర్మశాస్త్రమును బోధించాలి, ధర్మశాస్త్రమును వినాలి, ధర్మశాస్త్రానుసారముగా నడుచుకోవాలి.
ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు, చాలా భుజాలు కొట్టుకుని గొప్పవాళ్ళుగా అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా మన జీవితంలో అసలు అనుసరించడం పక్కన పెడదాం. దేవారాత్రములు సమయము దొరికిన కొలది వాక్యమును చదివే వాళ్ళుగా ఉన్నామా? ఈరోజు వాక్యమును చదివేవారుగా చాలా తక్కువ మంది ఉన్నాము. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవారాత్రములు వాక్యమును ధ్యానిస్తే, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తున్నామో లేదో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే, దేవుడు నిన్నేం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటి అంటే, హీబ్రూ పదం ఇక్కడ ఏం వాడాడంటే అగహ అని వాడాడు. అగహ అంటే ఏంటంటే గంభీరంగా ఆలోచించడం, మనసులో తిరగడం, లోపల పలకడం. అంటే దేవుని వాక్యాన్ని గంభీరంగా ఆలోచించాలి, మనసులో తిప్పుకోవాలి, లోపల పలుకుకోవాలి. కానీ ఈరోజు మనము గంభీరంగా ఏం ఆలోచిస్తామంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏది అమ్ముకుందామా, ఏది కొనుక్కుందామా, ఏ వ్యాపారం చేద్దామా, ఏ ఉద్యోగం చేద్దామా, వీటి మీద ఆసక్తి, శ్రద్ధ ఉంది. కానీ ఇవి మనకి విజయాన్ని ఇవ్వో, ఇవి మనకి దేవుని తోడునివ్వో. మనకి దేవుని తోడునిచ్చేది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. అది వినినప్పుడు, అది బోధించినప్పుడు, అది ఆచరించినప్పుడు, ఈ 3 విషయాలు మనకేం చేస్తాయంటే దేవుని తోడుని మనకైతే తీసుకొస్తుంది. ఒక మొబైల్, ఒక 50,000 రూపాయల మొబైల్ అయినా ఛార్జింగ్ లేకపోతే ఎలా పనిచేయదో, ఒక క్రైస్తవుడు కూడా తన క్రైస్తవ జీవితంలో తను ఎంత విలువైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని గ్రంథము చదవనివాడు, దాని ప్రకారంగా నడవని వారి వల్ల ప్రయోజనము, వాళ్ళు పనికిరాని వారు ఒక రకంగా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను వర్ధిల్లింపజేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే బైబిల్ని చదువు. నువ్వు ఫోన్లు ఎన్నిసార్లు చూస్తున్నావు? నీ వ్యాపారాల మీద ఎంత శ్రద్ధ ఉంది, నీ ఉద్యోగాల మీద ఎంత శ్రద్ధ ఉంది, అదే శ్రద్ధ నీ బైబిల్ మీద నీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన విజయం అంటే ఏమిటి అంటే డబ్బో, పేరో, ఫేమో కాదు. నిజమైన విజయం ఏమిటి అంటే పవిత్రత, విధేయత, ఆత్మీయ స్థిరత్వం. నిజంగా నేను పవిత్రతగా ఉన్నానా? నిజంగా నీ విధేయత కలిగి ఉన్నానా? ఇవన్నీ వదిలేసి మనం అనవసరమైన వాటి యందు సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు యెహోషువకి ఈ విషయాన్ని చెప్తూ 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము అని ఎందుకు చెప్తున్నాడంటే, నేను నీకు తోడున్నాను కదా. అగ్నిలో, పరీక్షలో, కన్నీళ్లలో, యుద్ధములో, సమస్త విషయంలో నేను నీకు తోడున్నా. నేను నీకు తోడుంటే చాలు, నీకు అన్ని పని అయిపోతాయి. రోమాపత్రిక 8:28 ఏం చెప్తాడంటే, సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఎవరికి? తన బిడ్డలకి. ఈరోజు చాలా మోటివేట్ చేస్తూ ఉన్నాడు దేవుడు యెహోషువని. అయ్యా నువ్వేం భయపడద్దు, మోషే లేడని అధైర్యపడబాక, నువ్వు బలహీనుడు కాబాక, నువ్వు లేగు, నువ్వు వాక్యాన్ని బోధించు, వాక్యానుసారంగా జీవించు, నేను నీకు తోడుంటా, నేను నిన్ను గెలిపిస్తా, నేను నిన్ను నడిపిస్తా అని చాలా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన దేవుడు కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే వాక్యము చేత బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 17వ వచనం చదువుతాం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. ఈరోజు చాలామంది వాక్యం వింటూ ఉంటారు కానీ అందరూ దానిని ఆచరించరు. ఈరోజు చాలామంది కూడా సత్యాన్ని వింటూ ఉంటారు కానీ నిన్న కూడా దేవకిరణ్ గారు అంటూ ఉన్నారు, చాలామంది వాక్యం వింటూ ఉంటారు, వాళ్ళు వినడం కాదు గొప్ప, దానిని ఆచరించడము, దానిని విశ్వసించడం.
కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోషువ బోధించిన బోధ ఎవరైతే వినరో, యెహోషువని ఎవరైతే అనుసరించరో వాళ్ళకేముందంటే మరణశిక్ష ఉన్నది. మరణశిక్ష తప్పక ఉన్నది. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకునవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. కాబట్టి ఈరోజు కూడా మనము దైవజనులను మనం కేవలం మానవులు మాత్రమే చూడకూడదు. వారి నోటి నుంచి వస్తున్న మాటలు దేవుని మాటలుగా నువ్వు చూడగలిగినట్లయితే నీకు అది మేలు. అలా కాకుండా నువ్వు వాటిని నిర్లక్ష్యంగా, నువ్వు వాటిని అశ్రద్ధగా, నువ్వు వాటిని కేర్లెస్గా తీసుకుంటే నీకు మరణశిక్ష తప్పదు. దానిని తప్పించుకోవడం నీ వల్ల కాదు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు. యెహోషువను ధైర్యపరిచాడు. వాక్యంలో లోబడితే దీవిస్తాడు, లోబడకపోతే మరణ శిక్ష ఇస్తాడని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా స్థానిక సంఘం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఇక యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అంతటినీ కూడా చాలా చక్కగా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని వాగ్దానములు, దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా నిలిచే ఉంటాయి అని సహోదరులు చాలా చక్కగా తెలియజేశారు. అయితే దేవుడే మన ధైర్యంగా ఉండాలి, దేవుడే మనకు తోడుగా ఉంటాడు అని విశ్వసించాలి. జీవితం అంతా కూడా విజయం అనేది మనం పొందుకుంటాము. అంతేకాకుండా గొప్పగా మనం వర్ధిల్లుతూ ఉంటాము. సహోదరులు చక్కగా వాటన్నిటికీ కూడా కనెక్షన్ తెలియజేశారు. ఇవన్నీ జరగాలంటే, దేవుని యొక్క వాగ్దానాలు జరగాలంటే, ప్రణాళికలు జరగాలంటే, మనం దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినాలి, స్వీకరించాలి. అనుసరించేటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం కరెక్ట్గా అనుసరిస్తున్నామా లేదా అని జాగ్రత్త కూడా మన విషయంలో మనమే తీసుకోవాలి అనేటువంటి విషయాలను సహోదరులు చాలా చక్కగా తెలియజేశారు. కాబట్టి స్థిరత్వం ఉండాలి, నిలకడ ఉండాలి, సత్యాన్ని స్వీకరించేటువంటి వారిగా మనం ఉండాలి, అనుసరించేటువంటి వారిగా ఉండాలి. దైవజనుల మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. మనం తప్పించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలని సహోదరులు చివరిగా చెప్పారు. సహోదరులు చెప్పినటువంటి యొక్క గొప్ప విషయాలన్నింటినీ కూడా మన హృదయంలో ఉంచుకొని చక్కగా వాటి విషయమై విచారణ చేసేటువంటి విధంగా ఉండాలని కోరుకుంటూ సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు లాలయ్య గారు మనకి దేవుని యొక్క వాక్యమును ఉపదేశించడానికి ఉన్నారు. దేవకర్ణ గారు ప్రయాణంలో ఉన్నారు. కాబట్టి సహోదరులు యేసుపాదం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఈ దినాన మాకంటే ముందుగా నాయన మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, అలాగే వారి గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఉన్నారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు మరి అనిల్ గారి ద్వారా యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మాకు బోధపరిచారు తండ్రి. మరి మీ యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ నిమిత్తము మరి క్రొత్త నాయకుడైనటువంటి మోషేను ఎన్నుకుంటూ ఆయన బలపరుస్తూ నేను నీకు తోడుగా ఉంటాను అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి యెహోషువకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని బాధ్యతగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి యెహోషువ తన ప్రజలను కూడా బలపరుస్తూ, అలాగే యుద్ధ సన్నద్ధులైనటువంటి ప్రజలను యుద్ధాన్ని సిద్ధం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశ కానాను దేశానికి ప్రయాణానికి మరి సిద్ధం చేస్తూ ఉన్నాడు కొత్త నాయకుడు.
మరి అలాంటి నాయకుడిని నాయన మీరు ఎంతగానో బలపరిచి నాయన ఆయనకి తోడుగా ఉంటానని మీ యొక్క నాయన సహాయాన్ని ఉంటానని మీరు తెలియజేశారు తండ్రి. అలాగే నాయన నేటి క్రైస్తవులైనటువంటి మాకు కూడా నాయన మాకు తోడుగా ఉండి అన్ని వేళలా మీ కాపుదల భద్రత ఇస్తూ మరి సేవకులు అయినటువంటి మమ్మలను ఆయన మీ పని నిమిత్తము మమ్మల్ని ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాలకి మరి సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఆయన ఈ భాగ్యాన్ని మేము మరణం వరకు కొనసాగించుకునేటువంటి ఆలోచన మీ సేవకులైన ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మరి ఈ సమయంలో మీ యొక్క దాసులు మా సహోదరులు లాలయ్య గారు మీ పిల్లలైనటువంటి వారి మధ్యకి మరి వాక్య సందేశాన్ని వినిపించాలనేటువంటి ఉద్దేశంతో నాయన సిద్ధం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి ఆ సిద్ధపరుచుకొని నాయన వచ్చినటువంటి ఆ యొక్క వాక్య భాగాలను మాకు స్పష్టంగా వివరించగలిగినటువంటి జ్ఞానాన్ని సందర్భానుసారమైనటువంటి ఆలోచనను మీ దాసులకి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే వినుసున్నటువంటి మేము వాటిని గ్రహించి మా మనసులో పెట్టుకొని వాటి ప్రకారము మేము నాయన ప్రవర్తించలాగున మాకును సహాయం చేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు లాలయ్య గారు దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకప్పుడు అయోగ్యుడును కొరగాని వాడిని అటువంటి నన్ను ఈరోజు దేవుడు తన వాక్యాన్ని బోధించేవానిగా తన పరిచర్య చేసేవానిగా నన్ను ఉపయోగించుకుంటున్నారు. మరి మీ మధ్య మాట్లాడే అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చారు. అందుకు క్రీస్తు నామములో సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నాకన్నా ముందు మాట్లాడిన అనిల్ గారు ఓ చక్కని మాట నా వినిపించారండి. జీవితం ఫుల్ స్టాప్ కాదు కామా అని. నిజమేనండి. అలా అనుకోబట్టే మరి హోషు అంత గొప్పవాడు కాగలిగాడు. అన్ని లక్షల మందిలో కూడా ధైర్యంగా మాట్లాడగలిగాడంటే ఆయన మనకి మంచి మార్గదర్శనం చెప్తూ మంచి విషయాలు తెలియజేశారు. అలాగే దేవకిరణ్ గారు రాత్రి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఆయన వీరిద్దరూ కూడానండి 2 రథ చక్రాలు లాంటి వాళ్ళు. వీరు ఇలాగే కొనసాగాలని నేను భావిస్తున్నాను. కళ్ళు మూసుకొని ఆలోచిస్తేనేమో వాళ్ళు పెద్ద వయసు మీరి బాగా అనుభవజ్ఞలాగా అనిపిస్తారు. కళ్ళు తెరిచి ప్రత్యక్షంగా చూస్తే చిన్నపిల్లలాగా కనిపిస్తారు నాకు. నిజంగా వాళ్ళని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నానండి. ఇటువంటి వాళ్ళని దేవుడు మనకి సన్నిహితంగా ఉంచి నడిపిస్తున్నందుకు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడేటువంటి సబ్జెక్టు ఒక మంచి బోధకులు అసత్యాన్ని ఖండిస్తూ దేవుని మార్గాన్ని అంటే క్రీస్తు మార్గాన్ని క్షుణ్ణంగా మనకు బోధించటానికి కంకణం కట్టుకొని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బోధించినటువంటి ఒక మహనీయుని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎవరో. మన సహోదరుడైన పౌలు గారండి. పౌలు గారిని గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను లేఖన భాగాల నుంచి మీరు తీర్చుకున్నటువంటి విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ కొరింథీ పత్రిక 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుకొని పాఠ్యభాగాన్ని కొనసాగించడం.
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నామని చెబుతూ ఉన్నాడండి పౌలు గారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. మా దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము మీకు ఎలాగ బోధిస్తున్నామంటే, దేవుడే మమ్మల్ని వేడుకున్నాడు, అయ్యా కొంచెం చెప్పండి రా బాబు అని చెప్పినట్టు అనమాట. దేవుని గురించి దేవుడే మమ్మల్ని వేడుకున్నట్టుగా అనిపించి చెబుతున్నా. అందుకే మనకు అర్థం కావటం కోసం దేవుడు వేడుకోవటం అనే ఉపమానం ఎందుకు ఉపయోగించాడంటే, ఆయన అసలు దేవుడే మాతో చెప్పాడు అన్నట్టుగా మీకు బోధిస్తున్నాం అయ్యా. ఎందుకనంటే ఏదో ఒక రూపంలో వాక్యానికి లోబడేవారిగా, నిజమైన వాక్యాన్ని తెలుసుకునేవారిగా, క్రీస్తు బోధను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారిగా మనం ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్ష. అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు క్రీస్తుకు రాయబారులమై, మూడో మాట దేవునితో సమాధానపడుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. 3 మాటలు. 4వ మాట ఏంటంటే దేవునితో సమాధాన పడండి. ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మీరు దేనితో సమాధాన పడినా దానివల్ల ఫలితం లేదు అని చెప్పటం కోసం, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలనుకున్నప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడాలి. ఉంది సంపాదించాలని కానీ ఇవే ఇప్పుడు అవన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. అలాగే కొలసీ పత్రికలో బుద్ధి జ్ఞానముల సకల సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి అనేటువంటి నిగూఢమైన విషయాన్ని చెప్పారు పౌలు గారు. ఇక్కడ మనం చూసినప్పుడండి, రాయబారులమై అనే మాట క్రీస్తుకు రాయబారులమై, క్రీస్తుకు మీకు మధ్యన రాయబారం అనే మాట ఉపయోగించాడు. ఎందుకనంటే పౌలు గారు వాస్తవంగా ఆయన ఒక మంచి విద్యావేత్త, వేదాంగ పారంగతుడు, మన తెలుగులో చెప్పాలంటే. ఆయన ఈ రాయబారి అనే మాట ఉపయోగించారు. రాయబారి అంటే అర్థం ఏంటంటేనండి, పౌలు గారు ఎందుకు ఉపయోగించారని అనుకున్నాను నేను, కానీ దాన్ని క్షుణ్ణంగా మనం ఆలోచించినప్పుడు రాయబారి అనే మాట 2 భిన్నమైనటువంటి జాతుల మధ్య, ఒక వివాదాస్పదంగా ఉన్నటువంటి 2 జాతుల మధ్య, 2 మనుషుల మధ్య, లేకపోతే 2 తెగల మధ్య సమాధానాన్ని చేకూర్చేవాడే రాయబారి అండి. ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఆ యుద్ధాన్ని ఆపేయటానికి, లేకపోతే సమాధానాన్ని, శాంతిని కలుగు చేయటానికి ఒక రాయబారిని పంపుకుంటూ ఉంటారు. మీకు తెలుసు ఆ విషయం. రాయబారి మాటలు కనుక ఫెయిల్యూర్ అయితే యుద్ధం జరుగుద్దండి. ఒక చిన్న ఉదాహరణ అవుట్లైన్లోకి వెళ్ళి చెబుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మీకు నాయకురాల నాగమ్మ అని ఒక ఉండేదండి, మీకు తెలిసే ఉండొచ్చు. నాయకురాల నాగమ్మ అని పల్నాడులో పెద్ద యుద్ధం జరిగి కొన్ని వందల మంది చచ్చిపోవటానికి, కొన్ని వేల మంది కాపురాలు నాశనం అయిపోవటానికి కారణం ఆ యుద్ధం అండి, పల్నాడు యుద్ధం అంటారు. ఆ పల్నాడు యుద్ధంలో ఏం జరిగిందంటే, అలగామరాజుకి వీళ్ళకి యుద్ధం బ్రహ్మనాయుడికి యుద్ధం జరిగే సమయంలో, యుద్ధం ప్రారంభ సమయంలో అలరాజు అనే అతన్ని అక్కడికి రాయబారిగా పంపుతారండి. రాయబారిగా పంపినప్పుడు ఈ అలరాజుని ఈ రాయబారం జరగటానికి నాగమ్మకి ఇష్టం లేదు. నాగమ్మ మంచి ప్రధాన సూత్రరాలు అక్కడ, అందుకని నాయకురాలు నాగమ్మ అంటారా అని. ఆ నాగమ్మ ఏం చేసిందంటే అలరాజుని తీసుకొని వెళ్ళి తన దగ్గర భోజనం ఏర్పాటు చేసిందండి, మా దగ్గర విందు చేయమని. చేసి తినే ఆహారంలో విషం పెట్టిందండి. అప్పుడు ఆయన చచ్చిపోయాడు. అలరాజు చచ్చిపోయినప్పుడు బ్రహ్మనాయుడు అప్పుడు వెంటనే యుద్ధం ప్రకటించాడు. ఎందుకంటే రాయబారిని చంపారు వాళ్ళు. ఇక్కడ కూడా జరిగేది అదే. పూర్వకాలం నుంచి కూడా ఇశ్రాయేలీయుల రక్షణ కోసం దేవుడు రాయబారులను పంపుతూనే ఉన్నాడు. ఆ రాయబారిని చంపటం, లేకపోతే తిరస్కరించటం,
అతని మాట వినకపోవటం చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు లాస్ట్కి ఫెయిల్యూర్ అయిన తర్వాత యుద్ధం జరిగి అక్కడ అనేక మంది ప్రాణాలు పోవటానికి కారణమైంది. ఎందుకంటే రాయబారిని గౌరవించాలి. రాయబారి ఏం చెబుతాడంటే ఇరుపక్షాల మధ్య సమాధానాన్ని కలుగజేసే రాయబారి అయిన కాబట్టి రాయబారి అనే మాట ఉపయోగిస్తూ చివరిలో మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకు బతిమాలుకొనుచున్నానంటే దేవునితో సమాధాన పడండి. ఇంత చక్కని మాటలు మాట్లాడేటువంటి ఈ పౌలు అనే ఆయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఒక ఆయన గత విషయాన్ని చక్కగా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అంటే అతని పాపాలను ఆయన ఒప్పుకుంటున్నాడండి. ఒప్పుకోవటం కాదు, బహిరంగంగా చెబుతూ ఉన్నాడు. చూడండి 12వ వచనం, మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరించబడుతుంది. ఈ మాట మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, మంచిది. చాలా చిన్న వయసులో వచ్చిన వాళ్ళు చాలామంది, వాళ్ళని చూసి ఆశ్చర్యపడుతూ ఉంటాను. కానీ మరి నాలాంటి పెద్దల విషయాలు చూసినట్లయితే మేము పూర్వము చాలా ఇది ఈయన చెప్పిన క్యారెక్టర్లన్నీ ఉన్నాయండి. పూర్వము హింసకుడను హానికరుడను తన విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. చాలామంది ఇటువంటి స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే. ఒకసారి ఆలోచిస్తే హింసకులు, హానికరులు. హింసకుడు హింసిస్తాడు. దోషకుడు ఎప్పుడు తిడతాడన్నమాట. ఎవరో తిట్టదని నిద్ర పట్టదు అతనికి. ఇప్పుడు కూడా లోకంలో చాలా మందిని చూస్తాం, దోషకులు, హింసకులు ఉన్నారు. మరి హానికరులు అంటే హానికరులు ఉన్నారండి లోకంలో. హానికరులు ఒకడు బాగా తాగొచ్చి ఒక వీధిలో వచ్చేటప్పుడు అందరు ఇళ్లలోకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఆడు హానికరుడు. ఏ రాయి పెట్టి వేస్తాడండి. అంత దుర్మార్గుడు అనమాట. ఆ క్యారెక్టర్ అన్నీ కూడా నాలో ఉన్నాయని చెప్పి పౌలు గారు నిర్భయంగా, మరి సమాజం ఏమైనా అనుకుంటుందని కూడా కాకుండా తన వాస్తవ దృక్పథాన్ని, తన వాస్తవాన్ని మన ముందు ఉంచాడు. మీకు తెలిసి ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్లో పప్పు యాదవ్ అని ఒక ఆయన ఉండేవాడండి. అతను హానికరుడు. అతను వచ్చేటప్పుడు వీధిలో ఎవరు కనపడినా రాళ్ళు పెట్టి కొడతాం చేసేవాడంట. ఎవరింటికని వెళ్ళి కూర్చొని ఇగో ఈ కోడిని పట్టుకొని వండిపెట్టు అనేవాడంట. ఇది వాస్తవంగా జరిగిన విషయం, పేపర్లో కూడా వచ్చింది. వాళ్ళు వండి పెట్టకపోతే దేని పెట్టు వేసేవాడు అంటండి. అందుకని భయపడిపోయి కూర వండి పెడితే వెళ్ళేవాడంట. ఈ విధంగా హింస పెట్టినప్పుడు అతని మీద కేసు పెట్టారండి. కేసు పెడితే అతను అదే కోర్టు హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్ 200-300 మంది లేడీస్ వచ్చి ఒక్కసారి మీద పడి ఆయన కొట్టి చంపేశారండి. 2-3 సంవత్సరాలు భరించారు ఆ బాధ. హానికరుడు అంటే అటువంటి హానికరుడు అన్నమాట ఈయన. కాబట్టి హానికరుడు అనే మాట ఉపయోగించాడు ఇక్కడ. ఇప్పుడు హానికరులు చాలా మందిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయండి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అలాగే వాటిపోతున్నారు. కానీ పౌలు గారు అయితే మార్పు చెందారు. ఆయన ఇప్పుడు అంటున్నాడు, దేవునితో సమాధాన పడండి అని చెబుతూ మరి ఆయన చేసినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 7వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనంలో అతను చేసినటువంటి అకృత్యాలు ఒక చిన్న ఉదాహరణ అండి ఇక్కడ రాయబడింది. అనేకం చేసి ఉంటాడు ఆయన. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం చాలా దుర్మార్గంగా నడిచాడని, మరి నిండు నీళ్ళొచ్చుకున్న వాళ్ళని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ వాళ్ళని చంపేశాడని, చాలా దుర్మార్గమైన పనులు చేశాడని చెబుతూ ఉంటారు. అందులో ఉదాహరణ ఇక్కడ 54వ వచనం 7వ అధ్యాయంలో చూద్దాం.
వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరుకుకొనిది. స్తెఫను గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. స్తెఫను ఏమన్నాడంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లనీయని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చాలా కఠినంగా వాస్తవాన్ని మాట్లాడాడు అక్కడ స్తెఫను. అందుకు వీళ్ళు ఏం చేశారంటే, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే వైపు ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కురిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి పట్టణంలో ఒక కుక్క కానీ పిచ్చి కుక్క కానీ కనపడితే ఎలాగో చేస్తారు ఆ విధంగా ఊరు బయట దాకా వెళ్ళగొట్టారంటండి. ఎంత దుర్మార్గం చేశారో దానికి నాయకత్వం వహించింది పౌలు గారు అన్నమాట. రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు పౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుసు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపం మాపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావుకు సమ్మతించాను. చూసారా సౌలు చేసినటువంటి అకృత్యం. ఇది ఒక ఉదాహరణ అన్నమాట, చిన్న ఉదాహరణ. చేస్తున్నాడు అనేది మనం చివరిలో తెలుసుకున్నాం. ఇంత దుర్మార్గాన్ని చేసినటువంటి సౌలు ఆ పౌలు ఆ తర్వాత ఎలా మారారో మనం అంటే 8వ అధ్యాయం కూడా మనం చదువుదాం ఒకసారి. 8వ అధ్యాయంలో మొదటి వచనాన్ని, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. పౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. స్త్రీ పురుష విచక్షణ లేదండి. ఎక్కడ యేసుక్రీస్తుని గురించి బోధ జరుగుతూ ఉంటే, ప్రార్థనలు జరుగుతూ ఉంటే, ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని అక్కడికి వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని, లాక్కెళ్ళటం కాదండి, ఈడ్చుకెళ్ళటం. అంటే ఈడ్చుకెళ్ళటం అంటే అర్థం ఏంటంటే ఇక మనిషితో సంబంధం లేదండి. ఒక మంచి చెడు లేదు, ఇక జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోవటమే. ఆడపిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోయి శిక్షించి చెరసాలలో వేయించి చిత్రహింసలు పెట్టడం జరిగిందండి. ఇంటింట ఇక్కడ రాయనబడిన మాట మనం చూడవచ్చు. పౌలైతే ఇంటింటా జొరబడి అతనిని గూర్చి ఇంటింటా జొరబడి పౌలైతే సంఘమును గొప్పగా హింసించెను. ఈ హింసను భరించలేక మరి చాలామంది అండి, అప్పుడే ఆ టైంలోనే చాలామంది క్యాటకోమ్స్ అనే మాట వినే ఉంటారు మీరు. సమాధుల్లో దాక్కున్నారు. క్యాటకోమ్స్ అంటే సమాధులు. ఆ సమాధుల్లో దాక్కొని కొంతమంది జీవితాన్ని గడిపి సమాధుల్లో ఉంటూనే దేవుని వాక్యాన్ని బాగా ప్రిపేర్ చేసుకున్నారు ఎలా బోధించాలనేది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే దేవుని రాజ్య సువార్త విస్తరించడానికి ఉపయోగపడింది ఆ సంఘటన. అనేక మంది యోదయ సమరయ దేశాలకు చెదిరిపోయిందని రాయబడింది. మళ్ళీ ఇంకా మనం చూసినట్లయితే ఆయన గురించి 9వ అధ్యాయంలో మనం చూద్దామండి. 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. ఇంకా పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయుందును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమని అయినట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగెను.
అంటే తాకీదులు అన్నమాట. మేము చంపేసినా కానీ ఏమాత్రం మాట్లాడే పని లేదు. మేము చంపేస్తాం, అవసరం లేదు, చట్టం నా చేతిలో కావాలి, చట్టం అంటే చంపేయాలి ఇక్కడ అని ఎలా తయారయ్యాడంటే ఇతను ఉన్మాదిలాగా తయారైపోయాడండి. ఒక విధంగా చెప్పాలంటే చాడిస్ట్ అయిపోయాడు అన్నమాట మత విషయంలో. ఇప్పుడు కూడా మత శాంతస్వాదులు చాలామంది ఉన్నారు. తనకు వ్యతిరేకమైన వాడిని చంపేయటమే దేవుని ప్రణాళిక అని భావించేటువంటి మత శాంతస్వాదులు ఉన్నారు. తనకు వ్యతిరేకమైనటువంటి వారిని చంపేయటం దేవుని క్రియ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు ఈ మాట మొట్టమొదటే చెప్పారండి, మిమ్మల్ని చంపువారు దేవుని పని చేస్తున్నారని చెప్పి అనుకుంటారు అని మన సువార్తలో రాయబడింది అన్నమాట. అది జరుగుతోంది ఇక్కడ. తనకు ప్రాణాధారం అయిపోయిందండి. ప్రతిరోజు ఎవరినో వాళ్ళు హింసించాలి, ఎవరినొకరిని చంపాలి. అది కూడా క్రైస్తవ సమాజం మీదే. మరి ప్రతీకారంగా ఇతను ఆ పనులు చేస్తూ ఉన్నాడు. ప్రాణాధారమైనట్టుగా ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రవర్తించి అందుకే అతనికి ప్రాణం తృప్తి లేదండి. అందుకని దేవాలయాల్లోకి వెళ్ళి ఎవరైనా క్రీస్తుని గురించి బోధిస్తూ ఉంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పట్టుకొని ఈడ్చుకొని వచ్చి శరసాల్లో వేయించి వాళ్ళని ఏం చేసినా కానీ, చంపేసినా కానీ పర్వాలేదు అన్నట్టుగా అక్కడ శాస్త్రులు పరిచయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తాకీదులు తీసుకుని బయలుదేరాడండి. ఇప్పుడు ఎందుకు బయలుదేరాడు? సంఘములను పాడు చేయకు చెతరగొట్టాడు అందరిని. ఇప్పుడు సంఘాల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ, అందుకే ఇక్కడ చూడవచ్చు మనం. అతడు పత్రికలు ఇమ్మని అడిగాను, సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణమై చేసు దమస్కు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి, ఇక దేవుడు ఊరుకోలేదండి, దేవుడు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. సంఘాలను పాడు చేస్తే దేవుడు ఊరుకోడండి. మరి చాలామంది ఆ సంఘంలో ఈ సంఘంలో తిరుగుతూ ఉంటూ సంఘాలను పాడు చేసేవాళ్ళు ఈరోజు విశ్వాసులు చాలామంది ఉన్నారండి. ఎక్కడైనా ఒక సంఘం బ్రహ్మాండంగా ఉంటే ఆ సంఘంలో బోధించడానికి వెళ్ళి అందులో కొంతమంది ఏర్పరుచుకొని యువతలకు వచ్చేటువంటి సంఘ విద్రోహులు కూడా ఈరోజు తయారయ్యారండి. అదేంటంటే దేవుడు మాకు చూపించాడు, పలానా చోటకి వెళ్ళమన్నాడు, అక్కడ ఒక కట్ట ఉంటుంది, ఆ కట్ట పక్కన కాలువ ఉంటుంది, ఆ పాల పక్కన ఊరు ఉంటుంది, ఆ ఊరు నన్ను వెళ్ళమన్నాడు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారండి. సంఘాలను పాడు చేసేవాళ్ళు. నిజమే, జరుగుతూ ఉంది. అది చాలా దుష్కార్యం, దేవుడు సహించినటువంటిది. సంఘం అంటే బైబిల్లో రాయబడిన మాట ప్రకారం, అలాగే సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ అంటే పరమగీతాల్లో రాయబడిన ప్రకారం ఏంటంటే సంఘము దేవుని వధువు సంఘం అంటే దేవునికి వధువు. దేవును రేపు పెళ్ళాడబోయేటువంటి వధువు ఆమె. ఆ వధువు మీద దౌర్జన్యం చేస్తే ఎవరిని ఊరుకుంటారండి? చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఇక్కడ. ఎవరో వచ్చి మనల్ని తిట్టారు, తిట్టి మన భార్య అందరిని తిట్టాడండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరిని పేరు పెట్టి తిట్టి ఆఖరి మన భార్యని తిట్టాడు అనుకోండి, నైతికంగా అని చెబుతున్నాను మీకు, మనం ఊరుకుంటామండి? అక్కడ ఊరుకుంటే కనుక ఇక మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. సొసైటీలో మనకు విలువ ఉండదు. మన భార్యను మనం కాపాడుకునేప్పుడు ఎందుకురా అని చెప్పి ఏదో ఒకటి కాపాడి అని దిగుతామే. మరి దేవుని సంఘాలు జరుగుతాడండి. అప్పుడు దేవుడు యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఏమైంది మనకు తెలుసు. అప్పుడు వెలుగు ఆకాశం నుండి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు మీద సౌలా ఇవేమన్నా హింసిస్తున్నావని స్వరం నేను స్వరం ఒక పెద్ద దేవుడు యాక్షన్ తీసుకుంటే అంతేనండి. ఇక దేవుడు యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అకస్మాత్తుగా జరుగుద్ది, క్షణంలో జరిగిపోద్ది అన్నమాట మార్పు అనేది. మానవ జీవితంలో కూడా అంతేనండి. చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, కానీ నా మట్టుకు నేను చెప్పేది ఏంటంటే
నా జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన నా జీవితంలో పెద్ద మార్పు దేవుడు ఒకసారి అటువంటి యాక్షన్స్ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ మీద ఒక పెద్ద అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రసరించినప్పుడు అతను నేల మీద పడిపోయాడండి. అంత బలవంతుడిగా మరి గుర్రాలను వేసుకొని అలాగే భూమి మీద పరిగెత్తు సంఘాన్ని చెదరగొట్టి ఎంతో ఉత్సాహంగా ఎంతో బలంగా ఉన్నాను అనుకున్న పౌలు ఇప్పుడు ఏమయ్యాడండి, ఊరికే పడిపోయాడంతే నేల మీద పడిపోయి ఇక్కడ నిజంగా చాలా నాకు చాలా శరీరం గగిరిపోచ్చినట్టు అయిపోయింది. చక్కని స్వరం, సౌలా నన్ను ఎందుకు హింస పెడుతున్నావయ్యా? అప్పుడు నీవెవరు, నిన్నే హింస పెట్టడం ఏంటి, నీవెవరు అని చెప్పి ఆ మగతలోనే అడిగినప్పుడు నీవు హింసించుతున్న క్రీస్తును. నిజంగా పౌలు గారి అంతరాళాల్లో ప్రవేశించుంటాను. ఆశ్చర్యపోయింది. ప్రభువా, నీ సంఘాన్ని హింసిస్తున్నాను అంటే నిన్ను హింసిస్తున్నానా? నేను రాబో మెస్సేం నువ్వేనా? నేను ఎవరో అనుకున్నాను తండ్రి అని చెప్పి, ఎవరో అనుకున్నా ప్రభువా అని చెప్పి ఆయన మారిపోయాడండి. వెంటనే అతని కనబడకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. మనం ఇక్కడ చదవచ్చు, ఇదంతా చదివితే టైం పడుతుంది. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమో పుచ్చుకొనకు. ఎంత భక్తి అంటే దేవుని మీద. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇతను అంటే పాత నిబంధనను నమ్మేటువంటి భక్తుడు, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఇదేంటి ఈయన దేవుడు అంటాడని చెప్పి అతనికి కడుపు మంట. అందుకని ఏంటంటే ఈ కలుపు మొక్కలను ఇప్పుడే ఏరేయాలి అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవుల మీద దాడి చేశాడు అన్నమాట. అది ఆయన ముందు చెబుతారు ఆ విషయాన్ని కూడా. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమో పుచ్చుకొనలేదు. అప్పుడు దేవుడు ఇంత అన్నాడు అన్నమాట, అననీయ అని ఒక శిష్యుడు నేను, నీవు తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన పౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని అననీయతో చెప్పాడు. మనం 10వ వచనం చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక మనుష్యుడు ఉండెను. ప్రభువు దర్శనం ముందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు అతడు, ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన పౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అననీయ లోపలికి వచ్చి తను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నానని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడను ప్రార్థన అన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అంతే, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేయి, నాకు తెలుసు అదంతా కూడా. అతన్ని అన్ని జనులు ఎదుటను, ఇశ్రాయేలు అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను నేను ఆయన్ని ఒక సాక్షిగా ఉంచుకోబోతున్నాను. అతను వస్తువు నాకు, హీ వాజ్ వన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇన్ మై హ్యాండ్. అంటే ఆయన వస్తువుగా మారుతున్నాడు. పౌలుని గురించి ఎన్నో త్యాగాలు చేయటానికి అతను ఉన్నాడయ్యా, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేయి అన్నప్పుడు అతను లోనకు ప్రవేశించి, సౌలా సహోదరుడా, ఇక్కడ చూశాడా, పౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని. అప్పుడు వరకు అమ్మ తినలేదండి పౌలు గారు. ఎంత భక్తుడు చూడండి. అది పౌలు గత చరిత్ర. అయితే పౌలు గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అటువంటి పౌలు గురించి ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీల పత్రికలో మొదటి అధ్యాయంలోనే చూడండి 21వ వచనం, నా మట్టుకు నేనైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమై నా ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆయన ఉద్దేశం చెబుతూ ఉన్నారు చూడండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు అతిశయం ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం మందు నిలిచి ఉండటం బట్టి మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఆయన కాంక్ష చూశారండి, ఎంత ఆకాంక్ష. నేను బతికినా చచ్చిపోయినా సరే దేవునితోనే ఉంటా. ఎందుకంటే నాకు సావు అయితే మరీ లాభం. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా ఉంటా. ఎంత నమ్మకం చూడండి. నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నానంటే మీకోసం, మిమ్మల్ని దేవుని వైపు తిప్పటం కోసం ఆశ ఉంది నాకు. అందుకని నేను బ్రతుకుతూ ఉన్నాను. అందుకు బ్రతకాలనుకుంటున్నాను. లెక్క అయితే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకనంటే దేవుని దగ్గరికి వెళ్తా, నేను ఆయనతో ఉంటా, ప్రభువు దగ్గర ఉంటా. కానీ నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నానంటే మీకోసం, వాస్తవాన్ని తెలియజేయడం కోసం నేను బ్రతకాలనుకుంటున్నా. ఎంత కృతనిశ్చయమో చూడండి. అంతేకాదు రోమపత్రికలో కూడా ఆయన అంటాడు, నేను సువార్తను బట్టి సిగ్గుపడబడను కాను. ఎందుకనగా ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని శక్తి. అది తెలుసుకున్న దేవుని శక్తి అనిపినటువంటి అపోస్తలుల్లో మరి ఉన్నారు. కానీ ఈయన అగ్రగణ్యుడు అనుకుంటాను నేను. అంత గట్టిగా ది పవర్ ఆఫ్ గాడ్ అని చెప్పింది ఒక పౌలు గారే. అంతేకాదు దేవుడు ఆయన చేత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయించాడు. అయినా కూడా ఆయన అటువంటివి నాకేం అక్కర్లేదు అనుకున్నాడండి పౌలు గారు. కొరింథీ పత్రిక 8వ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. అలాగే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో 20వ అధ్యాయం కూడా చూద్దామండి. 21వ అధ్యాయం 21 చూద్దాం. 21వ అధ్యాయంలో పౌలు 13వ వచనం, 21లో 13, పౌలు, మీరెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేచెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకే కాదు, చనిపోవటకు కూడా సిద్ధముగా ఉన్నాను అనేతడు ఒప్పుకోనందున మేము ప్రభువు చిత్తం జరుగునుగాక అని ఊరకుంటిమి. అక్కడ సంఘస్థులు చెబుతూ ఉన్నారు, దృఢ నిశ్చయంతో చెబుతున్నాయండి ఆయన. నేను నాట్ ఓన్లీ ఇంప్రెస్మెంట్ బట్ ఆల్సో డైడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో చాలా ఉద్రేకమైనటువంటి మాటలు ఉంటాయండి. అక్కడ నేను ప్రభువు కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధం అనుకుంటే నన్ను బంధించడానికే కాదు, నేను మరణించడానికి కూడా సిద్ధమే ప్రభువు నామము నిమిత్తం. అదండి మార్పు అంటే. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ చాలా కాదండి మార్పు అంటే. అది తనకున్నటువంటి పూర్వపు స్థితిని శాంతం మర్చిపోయాడు ఆయన. ఇప్పుడు నేను దేవుని కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో తన గతానికి చెబుతూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభంలోనే మనం చెబుతూ ఉన్నాడు ఆయన, మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడు, అదే సంగతులు మీకు రాయుటకు నాకు కష్టమైనది కాదు, మీకు ఇది క్షేమకరము అని చెబుతూ 3వ వచనం, ఎందుకనగా జీవమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి గురించి కూడా ఈయన చక్కగా మాట్లాడాడు. సున్నతి శరీరమందు సున్నతి చేయించుకున్న వాళ్ళకంటే మనం బెటర్. ఎందుకంటే మనము హృదయంలో సున్నతి ఇక్కడ చాలా స్పష్టంగా, అందుకే మరి ఇశ్రాయేలీయుల మీద కోపం పెట్టుకున్నారండి. కారణం ఏంటంటే సున్నతి అని మీరు అతిశయపడు
లాలయ్య గారు మీ స్పీకర్ ఆఫ్ అయిపోయింది. లాలయ్య గారు ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. మార్పు అంటే అలానే ఉండాలండి. మార్పు అటువంటి మార్పు పౌలులో వచ్చింది. మనం కూడా అలా మారాలి. ఏదో మనం మారేమని చెప్పి మరి మామూలు స్థితిలో ఉంటే మనం దేవుని ఆజ్ఞను మీరిన వాళ్ళం అవుతాం. పౌలు గురించి మరి కొన్ని విషయాలు నేను చెప్పాను. సమయం ఎక్కువైతే నన్ను మన్నించండి. వందనాలండి. వందనాలు. లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు పౌలు గారి గురించి తెలియజేసినందుకు. మీరే ముగింపు ప్రార్థన చేయండి లాలయ్య గారు. హలో, ప్రార్థన చేయమంటారా? చేయండి. వందనాలండి. మిక్కిలి దయామయుడా, పరిశుద్ధుడా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ పరిచర్య నన్ను అనేక మందిని కృతజ్ఞతలు తండ్రి. అనేక మందిని మరి సత్య సువార్తను బోధించటంలో అనేక మందిని వాడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా తండ్రి, మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో తండ్రి, సత్యవాక్కును ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సత్యంపై నిలబడినట్లుగా మీ కృప అందించి ఈ బాధలకు మంచి సత్ఫలితాలు వచ్చేట్లుగా మీ కృప దయచేయమని, అందుకొరకు తండ్రి మరి ఎంతోమంది దాసులు మీకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారందరిని కూడా మీరు గుర్తు చేసుకొని మంచి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, సత్తువును ప్రతి ఒక్కరికి అందించమని, కూడి వచ్చిన సహోదరులందరినీ మీ కృపలో భద్రపరిచి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.